మీద ఓ ప్రపంచం మొత్తం వెళ్ళింది. బీబీసీలో కూడా వార్తలు పడ్డాయి ఆ రోజున. ఆ స్థాయి కవరేజ్ వచ్చేటప్పటికి గ్రిప్పు దేవినేని నెహ్రూకి ఫుల్గా ఎన్టీ రామారావు దగ్గర వచ్చేసింది. దాంతో మళ్ళీ అప్పుడు వీళ్ళకి ఉనికి ప్రాబ్లం వచ్చింది రంగాకి. ఆ టైంలో అక్కడ ఏంటయ్యా ఎందుకు సక్సెస్ అయిందంటే అది కమ్మనాడు అనే ప్రచారంలోకి కాపులందరూ వెళ్ళారు. అప్పుడు కాపులందరూ పోలరైజ్ అయ్యి రంగా అప్పుడు కాపు నాడు పెడదామన్నాడు. ఇతను అనుకుంది ఓ 25-30 వేల మందిని పిలుద్దామని. సీన్ కట్ చేస్తే అసలు అతను కూడా ఊహించిన విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి కాపులు సొంత డబ్బులతో వెహికల్స్ పెట్టుకుని వచ్చారు. చివరికి అప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి దాదాపు 24 గంటలు పైగా పట్టింది. ఎందుకంటే పోలీసులు కూడా ఊహించలేదు అంత క్రౌడ్ అని. కాపునాడు అన్నటువంటిది బాగా సక్సెస్ అయింది. ఆ తర్వాతనే రంగా మర్డర్ జరిగింది. అంటే ఇక అక్కడ కమ్మ కాపు అన్న వేరియేషన్ రంగా మర్డర్ తర్వాత పీక్ వెళ్ళింది. అంతకు ముందు లేదు, అంతకు ముందు ప్రారంభమైంది. నేను చెప్పినట్టు ఈ గొడవల ఏది కమ్మనాడు. 83లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాపు సామాజిక వర్గం పూర్తి స్థాయిలో అయితే టీడీపీకి మద్దతు ఇవ్వలేదు. లేదు చాలా అప్పుడు 83లో భారీగా గెలిచింది కదా. గెలిచింది తర్వాత ఎందుకు కాపుల ఏరియాలోనే గెలిచింది కదా అప్పుడు టీడీపీ. అంటే తర్వాత క్రమంగా దూరం అయ్యారు, కాంగ్రెస్ కి వచ్చేసారు. అదేం లేదు, కాపులకి కమ్మకి గొడవ బిగినైంది ఎప్పుడంటే రంగా చనిపోయాడు. రంగాని చంపించింది ఎన్టీ రామారావు. ఎందుకంటే ఎన్టీ రామారావు నన్ను చంపిస్తున్నాడు చంద్రబాబు నాయుడుతో అని చెప్పేసి పదే ఆమరణ నిరాదీక్ష కూర్చుంది రంగా. ఆమరణ నిరాదీక్ష సందర్భంగా ఆయన హత్యకు గురి కావడంతో ఎన్టీ రామారావు చంపించాడా